దునీత్ వెళ్ళలాగే వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి కారణం మహమ్మద్ నబీ అని చెప్తున్నారు చాలా మంది సోషల్ మీడియాలో. దీనికి చాలా క్లియర్ గా వివరించి విడమర్చి చెప్తారు, వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏషియా కప్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్. అందులో మహమ్మద్ నబీ అయితే దునీత్ వెళ్ళలాగే వేసిన 20th ఓవర్ లో 5 సిక్స్లు కొట్టడం జరిగింది. అయితే ఆ 5 సిక్స్లు కొట్టడం వల్లే దునీత్ వెళ్ళలాగే వాళ్ళ ఫాదర్ సురంగా వెళ్ళలాగే గారు చనిపోవడం జరిగింది, హార్ట్ అటాక్ వచ్చి అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎస్, మహమ్మద్ నబీ 5 సిక్స్లు కొట్టింది మాత్రమే నిజం, కానీ దాని వెనుకున్న నిజం ఏంటంటే దునీత్ వెళ్ళలాగే వాళ్ళ ఫాదర్ సురంగా వెళ్ళలాగే ఆయనకి 54 ఏజ్ ఉంది అండ్ మ్యాచ్ స్టార్ట్ అయింది 8 గంటలకి. కానీ వాళ్ళ ఫాదర్ కి ఆఫ్టర్నూన్ నుంచే హెల్త్ బాగోలేదు. ఆ తర్వాత ఆఫ్టర్నూనే తనని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది కొలంబోలో. సో అలా జరుగుతూనే ఉంది అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అంటే 11:30 ఆ ప్రాంతంలో వచ్చింది. కానీ చాలా మంది 5 సిక్స్లు కొట్టినప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది అంటున్నారు కదా. ఒకవేళ అలాగే వచ్చినట్టయితే 10:30 ఆ ప్రాంతంలో చనిపోయేవాళ్ళు, కానీ ఆ ప్రాంతంలో చనిపోలేదు. ఆఫ్టర్ ద మ్యాచ్ అంటే మ్యాచ్ ముగిసిన తర్వాత. సో మ్యాచ్ కూడా గెలిచింది శ్రీలంకనే, సో ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. కానీ చాలా మంది మహమ్మద్ నబీని బ్లేమ్ చేస్తున్నారు. 5 సిక్స్లు కొట్టినందుకే వాళ్ళ ఫాదర్ కి హార్ట్ అటాక్ వచ్చింది అని చాలా మంది రెండింటిని లింక్ చేసి చాలా అంటే చాలా ఘోరంగా మహమ్మద్ నబీని అండ్ ఫ్యామిలీని చాలా ట్రోల్ చేస్తూ నెగిటివ్ చేస్తున్నారు. కానీ నేను ఇంకా క్లారిటీ ఇస్తాను, మహమ్మద్ నబీ ఆడుతుంది తన దేశం కోసం, తన టీం కోసం, తన కెప్టెన్ రషీద్ ఖాన్ కోసం. అంత కష్టపడి తన దేశం కోసం ఆడతాడే కానీ అక్కడ ఉన్నది 22 ఇయర్స్ అండ్ వాళ్ళ ఫాదర్ కి బాగోలేదని ఆ సంగతులు ఏమీ అక్కడ ఉన్న మహమ్మద్ నబీకి తెలియదు. తన దేశం కోసమే పోరాడుతున్నాడు కాబట్టి ఇలా అనుకుంటే చాలా మందికి ఇంకో క్లారిటీ ఇవ్వాలి. వన్స్ ఆఫ్ ఎ టైం అంటే ఈ రోజు సెప్టెంబర్ 19న 2007లో యువరాజ్ సింగ్ అయితే T20 వరల్డ్ కప్ లో స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బాలకు 6 సిక్స్లు కొడతాడు. మరి ఆ రోజు వాళ్ళ నాన్నగారు బానే ఉన్నారు కదా. అండ్ అలాగే ఇంకా చూసుకుంటే కిరణ్ పోలార్డ్ కూడా 6 బాలకు 6 సిక్స్లు కొడతాడు, ఆ రోజు బానే ఉంది కదా. అండ్ ఇంకా డీప్ గా వెళ్తే మీరు ఒక ఓవర్ లో 43 రన్స్ కొట్టాడు రుతురాజ్ గైక్వాడ్, ఆ రోజు ఆ బౌలర్ వాళ్ళ ఫాదర్ బానే ఉన్నారు కదా. అంటే పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఈ రెండింటిని లింక్ చేసి చాలా మంది సోషల్ మీడియాలో మహమ్మద్ నబీని టార్గెట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. మహమ్మద్ నబీ ట్వీట్ చేయడం జరిగింది. మహమ్మద్ నబీ వెళ్ళి దునీత్ వెళ్ళలాగేని కలవడం కూడా జరిగింది చాలా సపోర్ట్ గా. అండ్ ఇంకా అలాగే లెజెండ్స్ అయిన లసిత్ మలింగా గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. నేషన్ అంతా నీకు సపోర్ట్ ఉంటుంది, నువ్వు అస్సలు బాధపడకు, స్టే స్ట్రాంగ్ అని అక్కడ లసిత్ మలింగా గారు కూడా మెన్షన్ చేశారు. ఇలా చాలా మంది సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఈ పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని లింక్ చేసి మహమ్మద్ నబీ లాంటి ప్లేయర్ ని అస్సలు బ్లేమ్ చేయకండి. రెండింటిని మిక్స్ చేసి ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.